అంగన్వాడీ కేంద్రాలు కేవలం పిల్లలకు ఆహారం అందించే ఫుడ్ కోర్టులుగా కాకుండా ఆటపాటల ద్వారా చిన్నారులకు తొలి పాఠాలు నేర్పించే విద్యాలయాలుగా మారాయని కొండపాక మండల అంగన్వాడీ సూపర్వైజర్ ఇందిరా తెలిపారు. ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలిమెట్టు అని ఆమె పేర్కొన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆట వస్తువులు, ఇతర సామగ్రిని అందిస్తున్న రిలయన్స్ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ట్రై అండ్ రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో బాలమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అంగన్వాడీ సూపర్వైజర్ ఇందిర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలమేళా కార్యక్రమంలో చిన్నారులు నేర్చుకున్న ఆటలు, పాటలు, కథలను ప్రదర్శించగా వాటిని చూసి ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు బొమ్మల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా కథలు, పాఠాలు నేర్పుతున్నామని చెప్పారు. చిన్నారులు నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు చూపించడానికి బాలమేళా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రై అండ్ రిలయన్స్ ఫౌండేషన్ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా కొండపాక మండలంలోని కొండపాక సెక్టార్లో దుద్దడ గ్రామంలో బాలమేళ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అయితే ఈ బాలమేళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మన అంగన్వాడీ సెంటర్లలో ఈసీసీ డే అనేది జరిపిస్తాము. అందులో భాగంగా కొద్దిమంది పేరెంట్స్ మాత్రమే జాయిన్ అవుతున్నారు, హాజరవుతున్నారు. కానీ ఈ బాలమేళాలో మాత్రం ఈ రకంగా మేము 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ ఆటపాటలతో విద్యా కార్యక్రమాలు, సృజనాత్మకత మరియు పూర్వగణిత భావనలు ఇవన్నీ ఆటపాటలతోనే విద్య నేర్పిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రదర్శించడానికి, అంటే పేరెంట్స్ ముందు, అందరి ముందు ప్రదర్శించడానికి ముఖ్య ఉద్దేశంగా బాలమేళా అనేది నిర్వహించడం జరిగింది. దీనికి మన గ్రామంలో ఉన్న 3 నుంచి 6 సంవత్సరాల తల్లులందరూ హాజరైనారు. గర్భిణీలు, బాలింతలు కూడా వచ్చి ఈ బాలమేళాలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన రిలయన్స్ అండ్ ట్రై ఆర్గనైజేషన్ అనేది కూడా అంటే ముఖ్యంగా వీళ్ళ ద్వారానే వీళ్ళ సపోర్ట్ ద్వారానే మేము ఈ బాలమేళాలు చేయగలుగుతాం. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ట్రై అండ్ రిలేషన్ ఫౌండేషన్ వారు బాలమేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి నెల నిర్వహించే ఆట, పాట, కథ, సృజనాత్మకత వంటి అంశాలు నెల వైజ్గా మాకు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో మేము ఏమేమి చెప్తున్నాము అనేది ఇక్కడ పిల్లలకు, తల్లులకు మరియు ఇతర గ్రామంలోని సభ్యులకు అవగాహన కల్పించి, మేము స్కూల్ అంటే మా అంగన్వాడీ కేంద్రం అంటే ఓన్లీ పిల్లలకు వండి పెట్టి పిల్లల్ని పంపించడమే కాకుండా ఇక్కడ ఆటల ద్వారా, కథల ద్వారా, పాటల ద్వారా ఇంకా మేధో వికాసాలు, భావోద్వేగాలు, శారీరక అభివృద్ధి ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మేము ఇక్కడ పిల్లలు అన్ని రకాల అభివృద్ధులు ఏర్పరిచి ప్రాథమిక పాఠశాలలకు పంపించగలుగుతున్నాము. అంగన్వాడీ కేంద్రం అంటే బంధించే విద్య కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలకు విద్యను అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు రిలయన్స్ ఫౌండేషన్ వారు రకరకాల ఆట వస్తువులు ఇచ్చి, చార్ట్స్ ఇచ్చి మరియు ఇంకా చాలా మెటీరియల్ ఇచ్చి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.